ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, అఖిల ప్రియ మాట్లాడడం ఏముంది, లోకేష్ బాబే మాట్లాడుతున్నాడు నాది రెడ్ బుక్ ఉంది మీ కథ చేస్తానని. లీడర్ ఉంటే లీడర్ కిందండే నాయకులు అదే పందాలో నడుస్తారు. లోకేష్ బాబే చెప్తున్నాడు నాకు రెడ్ బుక్, మొత్తం రెడ్ బుక్ ఇట్లనే చూపిస్తున్నాడు. ఇంకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్ బుక్ ఉందండి. ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృతి వస్తుందనే చూడాలి. మేము అందరం కూడా 85 నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి వద్దనుకొని 2004లో ఆ సంస్కృతి స్వస్తి చెప్పేసినాం. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ పెట్టుకొని అటువంటి జీవితం కావాలనుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేముగా. ఎందుకు భయపడతారు? ఎవరు బిద్దో నీకు ఒకటి చెప్తేనబ్బా, ఈ రాతని ఎవడు తురసలేడు. దేవుడు ఏమి రాసింటే అది జరుగుతుంది. అఖిల ప్రియ ఇక్కడనే చిరస్థాయిగా ఇంకా ఒక 100 ఏళ్ళు నేను ఖచ్చితంగా బతుకుతాను, నాకేం ఇబ్బందులు ఏమైనా గ్యారెంటీ ఏమైనా ఉండదా. తర్వాత వాళ్ళ కథ చూసుకుంటామనేటోళ్ళు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. మాట్లాడే రాజకీయాల్లో మీరు చేతనైతే ఇప్పుడు మాకంటే బెటర్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మీరు మంచి పథకాలు ఇచ్చి, మాకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వలేకపోయినాడు. తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చినారని ఆ పబ్లిక్ లో ఆ టాక్ తీసుకురండి. మీరెవరు మమ్మల్ని రెడ్ బుక్లు, మీ రెడ్ బుక్లు అవసరం లేదు, మీరు ఎవరిని బెదిరియాల్సిన అవసరం లేదు, ప్రజలే మీకు మెచ్చి ఓట్లేశారు. మీరు ఇట్లా ఎంతమందిని మాతో రెడ్ బుక్ లో 100 మంది ఉండారు, మేము వాళ్ళ కథ చేస్తాం వీళ్ళ కథ చేస్తాం అంటే ఎవరొకరు లాస్ట్ కు దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎక్కడో సరే ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలంటే ఆ గుణపాఠం ఖచ్చితంగా చెప్తాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే కొద్ది కాలాల పాటు రాజకీయంగా ఉండగలుగుతాను తప్ప మా ఇష్టం వచ్చినట్టు అధికారం వచ్చిందని మా ఇష్టం వచ్చడం దేవుడు కూడా సహించరు, ప్రజలు కూడా సహించరు. ఇప్పుడు ఏదో ఈ అధికారం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఎట్లా తయారైపోయినారంటే తెలుగుదేశం దగ్గర నుంచి ఫోన్ రావడం ఆలస్యం లేదు, వాళ్ళని పిలిచి వాడిని బెదిరియమంటే ఈయన బెదిరించామనే స్టేజ్లో ఉన్నారు. పోలీసులు కొంతమంది పాపం వాళ్ళు మనసు చెప్పుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నారు. కానీ కాలం ఇటువంటిది ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి, అంతే ఇంకా వెయిటింగ్ అంతే ఇంకా.